వేదికని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేనేదో ఇక్కడ పానకంలో పుడకలాగా ఉన్నాను. కింద ఉన్నప్పుడు అంతా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఎంఆర్ఐ మిషన్లో పెట్టినట్టుంది, నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. స్మిత గారు వచ్చి నన్ను చీఫ్ గెస్ట్గా ఉండాలి అని అడిగినప్పుడు అసలు ఈ బ్యాలే ఏంటి, దాని పుట్పూర్వత్రాలు ఏంటి ఏం తెలియదు నాకు. అప్పటి నుంచి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఇట్స్ ఎ గ్రేట్ కోయిన్సిడెన్స్. మా ఇంటి పేరు యార్లగడ్డ, సలపల్లి జమీందారి యార్లగడ్డ. ఈ శ్రీకాకుళం టెంపుల్ ఉంది సలపల్లి జమీందారి కింద. ఈ టెంపుల్కి నాకు మరి ఏంటో తెలియదు, ఎప్పుడు చాలా కోయిన్సిడెన్స్ ఉంటాయి. ఫస్ట్ టైం ఈ టెంపుల్ గురించి నేను విన్నది ఎన్టీఆర్ గారు ఆయన స్పీచ్లో 1982లో తెలుగు గురించి పొగుడుతా శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన ప్రిఫేస్లో అముక్త మాలేద బుక్ రాసినప్పుడు ఆయన ప్రిఫేస్లో ఆయన రాసుకున్నాడు, ఆంధ్ర మహావిష్ణువు నా కల్లోకి వచ్చి తెలుగులో అముక్త మాలేద అనే ఒక శిష్యురాలు గురించి రాయమన్నాడు. ఏ భాషలో రాయాలంటే తెలుగులో రాయమన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన కవిత్వం అంటే విష్ణు, ఆంధ్ర మహావిష్ణు శ్రీకృష్ణదేవరాయలు గారికి కల్లోకి వచ్చి చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. క్షమించాలి, కొన్ని ఒలిపోతుంటాయి నాకు తెలుగులో. అయితే ఇక్కడ కోయిన్సిడెన్స్ చాలా ఉన్నాయమ్మా. ఆ దేవత పేరు రాజ్యలక్ష్మి. ఇక్కడ కూడా రాజ్యలక్ష్మి గారు ఉన్నారు ఆంధ్ర మహావిష్ణు డైటీలో. మా ఇంట్లో చాలామందికి ఆడవాళ్ళకి రాజ్యలక్ష్మి అని ఉంటుందండి. యార్లగడ్డ వంశీయులకి రాజ్యలక్ష్మి అని ఉంటుంది ఇంట్లో. సో మా 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 ఆవిడకి ఇప్పుడు చెప్తున్నాను, మా ఆవిడ ఉన్నారు ఇక్కడ డాక్టర్ తేజస్విని గారు. ఆమె చెప్పాను, నా కూతురు పుడితే రాజ్యలక్ష్మిని పెట్టుకుందాం అంటే, మీ ఇంట్లో చాలామందికి ఉంది రాజ్యలక్ష్మి అని, రాజశ్రీ అని పెట్టింది ఆమె పేరు. సో శ్రీ అన్న లక్ష్మి అన్న ఒకటే కాబట్టి. జొన్నమిత్రులు గారు మీకు చెప్పాలి కొన్ని విషయాలు హిస్టారికల్గా. సో మా అమ్మ పేరు మహాలక్ష్మి అమ్మ, నా ఈ ఇండస్ట్రీ పేరు కూడా మహాలక్ష్మి అమ్మ. సో ఇవాళ మా అమ్మని ఇక్కడ చూసుకుంటున్నాను నేను. So thank you Smita garu for giving me this opportunity to be here among all these dignitaries and luminaires. Actually I don't fit in, but మీరు ఇప్పుడు 1969లో ఐ థింక్ వేటూరు సుందరరామూర్తి గారు ఆల్ ఇండియా రేడియో బెజవాడలో విజయవాడలో ఈ డ్యాన్స్ డ్రామాని ఆయన పబ్లిష్ చేశారు. దాన్ని యు ఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తెలుగు అమ్మాయి కాకపోయినా అరవ అమ్మాయి అయినా కూడా మా అందరికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్తో తెలుగు చాలా బాగా వస్తుంది. నాకు అందుకే సిగ్గుగా ఉంది ఇక్కడ నుంచోవాలంటే. చెప్పా కదా ఎంఆర్ఐలో పెట్టారు నన్నని. సో మీరు అది తీసుకొచ్చారు మళ్ళీ ఇంతకాలం తర్వాత. ఐ థింక్ 65 years తర్వాత 65 years తర్వాత అగైన్ ఇట్ ఈస్ రివైవింగ్. అండ్ ఐ హోప్ దట్ దిస్ ballet will continue and achieve some Guinness Book of World Records over time. So we all should wish that this ballet should go on forever like this with her help. I know that she cannot be doing it all the time, but with her help this should go on. And I also want to tell one last thing andi. Ippudu ee AI eralo, artificial intelligence eralo, orange economy is going to play an important role, and this is part of the orange economy which our Prime Minister, Honorable Prime Minister is also encouraging. So ikkada unna vallandaru kala ante ishtam, art ante ishtam kabatti I am just telling you that you are the people. అంటే ఏఐ రావటం వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అంటున్నారు కదా, డెఫినెట్గా పోతాయి. బట్ ద ఓన్లీ పీపుల్ హూ విల్ సర్వైవ్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ క్రియేటివ్ మైండ్. And that creative mind will come from art. And that creative mind comes from the orange economy. So మనకు తెలుగు వాళ్ళకు కొంచెం తక్కువ,
తమిళియన్స్కి చాలా ఎక్కువ, మేము అరవాళ్ళు అంటాం తమిళియన్స్ని. సో వీ షుడ్ encourage our kids to get into arts, culture and history. So my wife runs an organization called Pleach India Foundation, which is into art, culture and history. So her aim and our aim is to see that the next generation understands this and become more creative in their thought process, so that they will survive in the artificial age era. Thank you very much for giving me this opportunity, Amma. Thank you so much. Smita garu, thank you very much.